న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆపరేషన్ చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇవాళ అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా గ్రీటింగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉందని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయొద్దని సూచించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆపరేషన్ చేపడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇవాళ అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా గ్రీటింగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉందని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయొద్దని సూచించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యూ ఇయర్కి సంబంధించిన సెలబ్రేషన్స్కి అన్ని ఏర్పాట్లు చేశారు. చాలామంది కూడా ఇప్పటికే యూత్ కావచ్చు, ఏవైతే సెంటర్లు ఉంటాయో ఆ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున కేకులు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే న్యూ ఇయర్కు సంబంధించి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో పోలీసులు కూడా చాలా సీరియస్గా చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఎవరు కూడా అర్ధరాత్రి బయటికి రావద్దు, అదేవిధంగా ఇతరులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున గస్తీ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి నేషనల్ హైవేలు చాలా ఉంటాయి. ఈ నేషనల్ హైవేలకు సంబంధించి కూడా చాలామంది యూత్ అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వాహనాలు స్పీడ్ నడుపుతూ ఉంటారు, ఇతరులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాంతో చాలా సీరియస్గా చెప్పారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఎవరైనా అర్ధరాత్రి బయటకు వచ్చినా ఒక ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు 31st ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు మాట్లాడినప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మనతో పాటు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్ జిల్లాలో? ముందుగా అందరికీ విష్ యూ ఆల్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీస్. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి మన దగ్గర ఉన్న ఫోర్స్ మొత్తం సుమారు 1500 మంది ఫోర్స్ అంతా కూడా ఇవాళ రాత్రి ఫీల్డ్లో ఉంటారండి. మనము అన్ని ప్లేస్లో కూడా మనం చెక్ పోస్టులు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, ఎట్లా సేమ్ టైం లాస్ట్ 2 days నుంచి కూడా మనం ఆపరేషన్ చబుత్ర కింద చాలామంది అన్నెసరీగా తిరిగే వాళ్ళందరి వెహికల్స్ అందరినీ కూడా మనం తీసుకొచ్చి 600 వెహికల్స్ వరకు సీజ్ చేసినాము. సో టుడే వీఆర్ హ్యావింగ్ మోస్ట్లీ మొత్తం జిల్లా మొత్తంలో ఒక 100 అట్లీస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్స్ ఈచ్ మండల్లో 2 places కూడా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయబోతున్నాము. అదేవిధంగా అన్నెసరీగా రోడ్ల మీద న్యూసెన్స్ చేయడము, కేక్ కటింగ్స్ చేయడము, ఎవరికి ఇతరులకు ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటివి చేసినా కూడా వాళ్ళ మీద కూడా మనము పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, అక్కడ కూడా పట్టుకొని వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి అదనంగా కొన్ని డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా మనం పెట్టుకోవడం జరుగుతున్నది. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఏమైనా అనుమానాలు వచ్చినా కూడా ఎమ్మటే కూడా మనం డ్రగ్ టెస్ట్ చేసి ఎమ్మటే రిజల్ట్ వచ్చే విధంగా కూడా మనం ఈసారి ప్లాన్ వేయడం జరుగుతుంది. జనరల్గా నేషనల్ హైవే మీద ఎక్కువ గస్తీ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఎక్కువ ఫోర్స్ను పెట్టారు. ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కూడా అదనపు ఫోర్స్ను పెట్టారు. అక్కడ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా హైవేల మీద నిబంధనలు ఎట్లా ఉన్నాయి ఈరోజు? ఇప్పుడు హైవేకి సంబంధించి ఎస్పెషలీ బ్లాక్ స్పాట్స్లో కూడా చాలామంది ఒకవేళ మా దగ్గర నుంచి తప్పించుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెళ్ళినా కూడా మేము ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం స్టాపర్ పెట్టడం జరుగుతున్నది. స్టాపర్స్ దగ్గర కంపల్సరీ వెహికల్స్ స్పీడ్ అనేది స్లో అవుతుంది. అదేవిధంగా కంపల్సరీగా కూడా వీ విల్ హ్యావ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ దేర్ ఆల్సో. అక్కడ కూడా ఎవరు కూడా అన్నెసరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఏమైనా యాక్సిడెంట్ కాకుండా కూడా మేము గట్టిగా ఈసారి ప్లాన్ వేయడం జరుగుతుంది. జనరల్గా గస్తీ నిర్వహిస్తున్నారు, ప్రతిదీ కూడా 2 రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్ స్టాండ్లు కావచ్చు, ప్రధాన సెంటర్లు ఏవైతే ఉంటాయో సెంటర్లు కావచ్చు, ఏదైనా అనుమానం ఉన్న దగ్గర ఏమైనా డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ అట్లాంటిది ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అదేవిధంగా ఎట్లా ఉంటుంది ఈ రోజు నైట్ వరకు కూడా ఎట్లా ఉంటుంది పోలీస్ తనిఖీలు? అంటే ఇప్పుడు దాకా లాస్ట్ 2 days నుంచి మనం ఇక ఆపరేషన్ చేస్తున్నామండి. ఇక్కడ మనం ఇప్పుడు దాకా 600 వెహికల్స్ వరకు మనం అన్నెసరీగా తిరిగే వాళ్ళందరినీ కూడా మనం రాత్రి నుంచి మనం పట్టుకొని వాళ్ళ మీద మనం కేసు కట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లాస్ట్ 2 daysలోనే మాకు 200. సో ఇవాళ అదేవిధంగా ఇవాళ మొత్తం కంప్లీట్ ఫోర్స్ నల్గొండ జిల్లాలో ఉన్న ఫోర్స్ మొత్తం కూడా 1500 మందితో పాటు ఇవాళ మంచిగా మనం బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా అన్ఈవెంట్ఫుల్గా మనం ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా చేద్దామని ఇవాళ ప్లాన్ వేయడం జరుగుతుంది. అంటే హడావిడి ఉంటుంది, న్యూ ఇయర్కి సంబంధించి సెలబ్రేషన్స్ ఉంటాయి, కానీ మీరు మళ్ళీ ఎట్ ద సేమ్ టైం డ్యూటీ చేస్తున్నారు. సైబర్ క్రైమ్కి సంబంధించిన అవేర్నెస్ చేస్తూ కూడా ఈ 2 days బాగా తిరుగుతున్నారు. ఎట్లా రెస్పాన్స్ ఉంది సార్? అంటే మీరు అవేర్నెస్ చేస్తున్నారు ఎక్కువ? అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి మన జిల్లాలో కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ ఇయర్ 16 కోట్లు పోతే ఈసారి ఓన్లీ 4 కోట్లు పోయినాయి. జనాలు చైతన్యం అనేది చాలా మేరకు వచ్చింది. ఇవాళ న్యూ ఇయర్స్కి సంబంధించి చాలా మందికి న్యూ ఇయర్ మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజ్లో ఏదైనా ఏపీకే ఫైల్ రావడము అట్లాంటిది మీరు ఓపెన్ చేసి మళ్ళీ మీ ఫోన్లో యాక్సెస్ ఇచ్చి దానివల్ల డబ్బులు పోవడము, అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయడము, అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు డ్రైవ్ కాకుండా మీరు మీ ఫ్యామిలీస్ దగ్గర ఎక్కడ ఉంటే
వాడు అక్కడే రెస్ట్ తీసుకోండి, లేకపోతే డ్రైవర్ని తీసుకున్నా వెళ్ళండి. బట్ అన్నెసరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకొని మళ్ళీ జైలు చేయొద్దు. తీసుకున్నారా? డీజేకు పర్మిషన్ ఉందా, లేకపోతే డీజేలు సీజ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు రోడ్స్ మీద ఎక్కడ కూడా డీజే ఇస్ నాట్ అలౌడ్ అండి. డీజే ఇస్ కంప్లీట్లీ బ్యాన్. ఏదైనా ఈవెంట్ చేసుకున్నారో ఆ ఈవెంట్కి పర్మిషన్ మేము ఒకవేళ ఇచ్చుంటే అలవింగ్ సమ్ మ్యూజిక్ టు బీ ప్లేడ్. బట్ డీజే ఇస్ కంప్లీట్లీ బ్యాన్. ఎవరు కూడా రోడ్ మీద పెద్ద ఆటోస్ తీసుకొని డీజే ప్లే చేస్తే మాత్రం కంపల్సరీగా కేసులు అయితే ఆటో కూడా సీజ్ అవుతుంది. జనరల్గా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేయడానికి మీ కమాండింగ్ కంట్రోల్ రూమ్ ఉంది. కమాండింగ్ కంట్రోల్ రూమ్లో ఈ రోజు ఎక్స్ట్రా ఫోర్స్ ఏమన్నా ఉంటుందా? అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఏవైతే బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయో, చెక్ పోస్టుల నుంచి కావచ్చు, ప్రధాన కూడలి కావచ్చు, వీటన్నిటిని ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఈ రాత్రి? సో మనకి కమాండ్ సెంటర్లో ఆల్ చెక్ పోస్ట్ అన్ని బార్డర్ ఏరియాస్ కూడా అన్ని మనకి ఫీడ్ డైరెక్ట్గా వస్తున్నది. అదేవిధంగా నల్గొండ టౌన్, మిర్యాలగూడ టౌన్, దేవరకొండ టౌన్కి కూడా మనం టోటల్గా కెమెరాస్ అనేవి మంచిగా ఇన్స్టాల్ చేసినాము. కమాండ్ సెంటర్లో కూడా ఐ విల్ ఆల్సో బీ ఇన్ ది కమాండ్ సెంటర్. మేము కూడా ఫీల్డ్లో ఉంటాము. అదేవిధంగా కమాండ్ సెంటర్కి కూడా ఈసారి ఫోర్స్ ఎక్కువ చేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మానిటర్ చేసి ఎక్కడ కూడా ఈ ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా చూసుకుంటాం. ఫైనల్గా జిల్లా యూత్ కావచ్చు, అదేవిధంగా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, రాష్ట్రంలో ఉండే వాళ్ళకి కావచ్చు, పోలీస్ తరఫున ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు? పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా ప్రాపర్గా సెలబ్రేట్ చేసుకోండి. కానీ మీ సెలబ్రేషన్ అనేది ఎక్కడ కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది కావద్దు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఇండల్జ్ కావద్దు. డ్రగ్స్ లాంటివి లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా యూ స్టే అవే ఫ్రమ్ ఇట్. మాకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యువర్ పీస్ఫుల్ సెలబ్రేషన్స్ మీరు లీగల్గా సెలబ్రేట్ చేసినప్పుడు తప్పనిసరిగా మేము పక్క నుండి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇది ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి ఎట్లా అంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి బార్డర్ ఉంటుంది. సూర్యాపేట కోదాడ దగ్గర కావచ్చు, అదేవిధంగా కృష్ణా బార్డర్ ఉంటుంది. ఇక్కడ ఏవైతే ప్రాంతాలు ఉంటాయో కొంత సమస్యాత్మకంగా ఉంటాయో అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ను పెట్టారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహన్, అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఎస్పీ అక్షయ్ యాదవ్, ఇట్లా ఎప్పటికప్పుడు పోలీసులు మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా కూడా టీంను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు గస్తీలు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా చూస్తున్నారు. 9 తర్వాత అవసరం ఉంటే తప్ప బయటికి రండి, లేకపోతే ఇంటి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోండి అని ఇప్పటికే పోలీసులు సూచనలు చేశారు. ఒకవేళ సూచనలు అతిక్రమించి ఎవరైనా రోడ్డుపైకి వచ్చినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బయటకు వచ్చినా కానీ కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. శ్రావతి.